నీట్లో అక్రమాలు నిజమేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. పరీక్ష పేపర్లు 2 చోట్ల వెలుగులోకి వచ్చాయన్న ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ పరీక్షకు సంబంధించి 2 చోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మంత్రి భరోసానిచ్చారు. నీట్ పరీక్షకు సంబంధించి 2 చోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని ఆయన ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతానన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు 1563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే బాధ్యతలు కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా మెరుగుపడవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. దోషులుగా తేలిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. గుజరాత్, బీహార్లలో నీట్ పరీక్షల అక్రమాలపై అనేక మంది ఫిర్యాదులు చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనలో తమ పాత్రను 2 నిందితులు అంగీకరించారని పోలీసు అధికారి ఒకరు జూన్ 17వ తేదీన వెల్లడించారు. వీరిలో దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో పనిచేసే సికిందర్ యద్వెందు అనే జూనియర్ ఇంజనీర్ ఒకరు కాగా, పరీక్షకు ముందు రోజు ప్రశ్నలకు జవాబులను బట్టి కొట్టినట్లు అంగీకరించిన ఆయుష్ కుమార్ అనే అభ్యర్థి మరొకరిని పోలీసులను తెలిపారు. పరీక్షకు ఒక్కరోజు ముందు అమిత్, నితీష్ అనే 2 వ్యక్తులు తాము పొందిన ప్రశ్నాపత్రాల్ని దాదాపు 30 మంది విద్యార్థులతో ప్రశ్నలకు కంఠస్థం చేయించారని సికిందర్ తెలిపారు. నీటి పరీక్షను గత కొన్నేళ్లుగా తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా సీఎం స్టాలిన్ మరోసారి ఆ పరీక్షపై మండిపడ్డారు. నీటి పరీక్ష ఒక్క స్కామ్ అని స్టాలిన్ ఆరోపించారు. ఈ జాతీయ స్థాయి పరీక్ష విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయం, పేదలకు వ్యతిరేకంగా ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. నీటి పరీక్షను సమర్థించుకోవడం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ హితవు పలికారు. ప్రస్తుతం నీట్ చుట్టూ రేగిన వివాదాలు దాని ప్రాథమిక అసమాన స్వభావాన్ని చూపుతున్నాయని స్టాలిన్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు. వేలాది సంవత్సరాల పాటు విద్యా నిరాకరణకు గురైన సమాజంలో అణచివేతకు గురైన వారు ఉన్నతి సాధించేలా మరిన్ని అవకాశాలు ఇవ్వవలసిన అవసరం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అయితే అందుకు విరుద్ధంగా నీట్ అలాంటి విద్యార్థులకు అవకాశాలను నాశనం చేస్తోందని విమర్శించారు. కోట్లాది రూపాయల లంచం తీసుకుని ఓఎంఆర్ షీట్లను ట్యాపరింగ్ చేశారన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు ఇన్వెస్టిగేటర్లపై కేసు నమోదు చేశారని స్టాలిన్ గుర్తు చేశారు. నీటి అక్రమాల ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన అధికారులతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను ఎలా నిర్వహించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని కపిల్ సిబ్బల్ కోరారు. నీట్ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం సరికాదని కపిల్ సిబ్బల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా లేవనెత్తాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.